హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ లేక. అందరు ఎలా ఉన్నారు? ఇండియాలో జూదం, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ఇవన్నీ చాలా రాష్ట్రాల్లో చట్టరీత్యా నేరం. కానీ గోవా, సిక్కిం లో మాత్రం అది లీగల్. చాలా మందికి క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్ అని చాలా వాడుతూ ఉంటారు. అవన్నీ కూడా చాలా వరకు ఇల్లీగల్. కానీ కెనడా, అమెరికా దేశాల్లో అయితే ఏకంగా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టి క్యాసినో అని పేరు పెట్టి నడిపిస్తూ ఉంటారు. ఆ క్యాసినోలోనే హోటల్స్, రెస్టారెంట్స్ అని కూడా చాలా ఉంటాయి. ఇక్కడ క్యాసినోస్ అయితే 24 గంటలు ఓపెనే ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లి శుభ్రంగా ఆడుకోవచ్చు. కానీ ఈ క్యాసినోస్ అనేది చాలా పెద్ద ఊబి. ఒక్కసారి ఎళ్ళాము అంటే కనీసం 4, 5 గంటలయినా గాని ఉండాల్సిందే. అప్పటి వరకు బయటికి వెళ్ళాలనే ముందుగా ఎంట్రన్స్ లో మన ఐడీ చెక్ చేసి గాని లోపలికైతే పంపించరు. ఈ లైన్ అంతా దాని గురించి. లీగల్ గా అయితే 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉంటే లోపలికైతే పోనివ్వరు. సో కంపల్సరీ మన ఏజ్ ప్రూవ్ చేస్తూ ఐడీ ఏదో ఒకటైతే ఉండాలి. లోపలికి వెళ్తూనే మీరు చూస్తూ ఉంటే బోలెడు స్లాట్ మెషిన్స్ అని ఉంటాయి. దాదాపు 1000 మెషిన్ల పైనే ఉన్నాయి. ఒక్కొక్క గేమ్ కి 3-6 మెషిన్లు ఉంటాయి. సో బోల్డ్ గేమ్స్ ఇందులో ఒక్కొక్క గేమ్ వచ్చేసి 1 సెంటు, 2 సెంట్లు, 5 సెంట్లు, 10 సెంట్లు ఇలా ఒక్కొక్క గేమ్ కి వచ్చేసి ఒక్కొక్క రేట్ ఉంటాయి. మనకు కావాల్సిన గేమ్ చూస్ చేసుకొని రేట్ కూడా మనమే చూస్ చేసుకొని అయితే ఆడుకోవచ్చు. ఇలా చాలా మంది కూర్చొని పొద్దు నుంచి సాయంత్రం వరకు వాడుతూనే ఉంటారు. ఎందుకో తెలుసా? ఒక్కొక్క గేమ్ గనక జాక్‌పాట్ విన్ అయితే $10,000, $20,000, $30,000 వస్తూ ఉంటాయి. సో అలా దానికోసం అని ప్రయత్నిస్తూ ఒక $500, $1000 ఖర్చు పెట్టుకుంటూనే ఉంటారు. ఈ మెషిన్ లో కాయిన్స్ అయితే యాక్సెప్ట్ చేయదు. ఖచ్చితంగా నోట్లు మాత్రమే పెట్టాలి. అండ్ ఇక్కడ కెనడాలో వచ్చేసి మినిమం నోట్ వచ్చేసి $5 అన్నమాట. సో నేను $5 నోట్ అయితే పెట్టేసి గేమ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునే లైన్స్ ని బట్టి బెట్ వాల్యూ అయితే చేంజ్ అవుతుంది. ఇంకా ఈ గేమ్ లో మనం గెలవలేంలే అని చెప్పి క్యాష్ అవుట్ కూడా చేసేయచ్చు. ఏవైతే డబ్బులు మిగిలాయో గేమ్ ఆడిన తర్వాత అదంతా బయటకు వచ్చేస్తుంది. ఒక రిసిప్ట్ ఫామ్ లో వస్తుంది. ఆ రిసిప్ట్ వేరే కౌంటర్స్ దగ్గరికి వెళ్తే క్యాష్ అవుట్ చేసి గేమ్స్ ఆడి ఆడి అలసిపోతే మనకి ఇక్కడ డ్రింక్స్ కూడా ఉంటది. ఇదైతే ఫ్రీ అన్నమాట. కూల్ డ్రింక్స్, కాఫీ, టీ, హాట్ వాటర్ ఇవన్నీ ఫ్రీగా ఉంటది. ఈటరీ అని సెపరేట్ సెక్షన్. నేనైతే క్యాసినోకి 1.5 year తర్వాత వెళ్తున్నా. చాలా కొత్తగా అనిపించింది. 1.5 year బ్యాక్ అయితే ఒక 3 to 4 times వెళ్ళాను. ఒక $50 బడ్జెట్ అన్నమాట పెట్టుకుంటాను. అంతకంటే ఎక్కువ అవుతుంది అంటే కనుక వెంటనే రిటర్న్ వచ్చేస్తాను. లక్కీ భాస్కర్ సినిమాలో అంటాడు కదా, ఎక్కడ ఆపాలో తెలిసిన వాడే గొప్పోడు అవుతాడని. అందుకని చాలా మందికి అది తెలియక మనం డబ్బులు వస్తాయి అని ఆశతో ఆడేస్తూ ఉంటాము. కానీ ఎక్కువ డబ్బులు పోయేసి చాలా అప్పులు పాలవుతున్నారు. ఇండియాలో, ఇక్కడ కెనడాలో $1,000 పెట్టి కూడా ఆడుతుంటే నేను షాక్ లో చూస్తున్నాను. $1,000 అంటే 60,000 ఆల్మోస్ట్. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అంత పెట్టిపోతా ఉంటే. చాలా అంటే చాలా భయం నాకు ఇట్లాంటివి ఆడాలి అంటే. అందుకే నేను పెద్ద ఎంకరేజ్ కూడా చేయను. చాలా తక్కువగా వెళ్తా ఉంటా జస్ట్ ఫన్ కోసం అని. అండ్ ఇలాంటివి అయితే ఆన్లైన్ లో కూడా ఉంటాయి. ఇంట్లో కూర్చొని కూడా ఆడుకోవచ్చు. ఇక్కడ కెనడాలో అయితే కనుక ఇవన్నీ లీగల్. సో ఈ వీడియో అయితే జస్ట్ నేను మీకు ఇలా ఉంటది అని చూపించడానికి మాత్రమే చేశాను. నేనైతే ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదు. సో ఈ వీడియో చూసి గ్యాంబ్లింగ్ ఎంకరేజ్ చేస్తుంది త్రిలేఖ అని అయితే అస్సలు అనుకోవద్దు. నేను ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆడుకోండి, లేకుంటే లేదు. ఐఎమ్ నో వన్ టు సే ఇట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే సబ్స్క్రైబ్